మీరు తీసుకోండి. ఇట్రండి, ఇట్రండి, ఆగండి, ఇట్రండి, రండి అమ్మా, ఇట్రండి. అలాగే రండి, ఇక్కడ ఆగండి, వెళ్ళకండి అమ్మా, ఇట్రండి. అన్నీ పెడతా. ముందుకెళ్ళండి, ఆగండి, కూర్చోకొచ్చు. చాలా నొప్పులు అదే అట్లా వెళ్ళిపోతే అయిపోతుంది కదా చెప్పేసి అయ్యగారికి. ఇట్లా అబ్బో అయ్యగారా అయ్యగారు చెప్తే వెళ్ళండి, 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 ముందుకు ముందుకు. నడవాలి 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 ముందు నడవాలి సార్.
अवंतीनाम्याः निर्वाकर गोत्रस्य साई स्वरूप नामदेस्य नमो नमः शंकर पार्वती नमो नमः शंकर पार्वती 116 सालाన జ్ఞాన తర్వాత పోసారు ఓ నమో భగవతే कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वे नमस्ते प्रवेशमे राजमे दत्ताय सेवस्मे त्रिदिशमे ईश्वरमे महात्मे संविच्चमे ज्ञात्रचमे सूचमे प्रसूचमे वीरगंधमे रत्नमे उदंतमे स्मंतमे नामयत्मे दीवादश्चमे दीर्घाय विभंजमे विभंजमे सुगंधमे शेरमे करुणावतारं संसारसारं भुजगेन्द्र भवं भवानी सहितं नमामि చెప్పండి అపరాధ సహస్రాన్ని ప్రియంతే అహర్నిశం शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष परमेश्वर దండం పెట్టుకోండి అందరూ పట్టుకొని ఒకసారి హారతి అన్నా మమ్మల్ని ఓని అంటే
ముందు వాండి ఇక్కడ అమ్మా ముందు బా బాబు రెడ్డి సాబ్ ముందు బా ब्राह्मणो वै सर्वा देवता यावदेर्वै देवतास्ता सर्वा वेदविदेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नास्तिलङ्के वेदायव देवता सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मणः चन्द्रक्षयादिगताय पुरुषश्रेन्द्रियाय अरे बाबू दिखने अम्मा मैं जरगाल अम्मा रावाले जरगाले अम्मा जरगाल अम्मे आगे वाले मारो सदाशिवाय श्रीमन्महादेवाय नमः। हर नमः पार्वती हर हर महादेव। आगु आगु बाबू आगु आरती आरती చెప్పండి మాల్ పక్క సమస్య వేయి స్తంభాల గుడి కాకతీయ రాజులు కట్టిన గుడి. ఇది 1000 సంవత్సరాల కింద ఈ గుడి. దేశంలో ఒక చరిత్ర గల టెంపుల్ ఇది. శివరాత్రి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఇక్కడ అటెండ్ అవుతున్నా. ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేయవలసి ఉండే. కేంద్రం అనుకున్నంత సహకారం అందలేదు గత 10 ఏళ్ళు. అయినా కొద్దిగా ఎంబడిబడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గతంలో కొంత మేము చేశాం. ఇంకా చేయవలసి ఉన్నది. నేను ఇంకా దీనికి ఎంతైనా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. ఈ టెంపుల్ అందరూ వస్తారు. దీంట్లకు రాజకీయాల సంబంధం లేదు. ఇక్కడ చాలా పెద్ద అద్భుతంగా అవుతుంది. దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ చేయాలి. నేను కూడా దీనికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని అనుకున్నంత స్థాయిలో చెందలేదు, ఇంకా చెందవలసిన ఉన్నది. దయచేసి అందరూ కూడా సహకరించి ఈ టెంపుల్ను ఇంకా పూర్వవైభవం తీసుకురావాలనేది అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు వరంగల్లోని రుద్రేశ్వరాలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కాకతీయులు పాలించినటువంటి ఈ సామ్రాజ్యంలో వందల వేల శివాలయాలు, అంటే ఆ రోజులలో ప్రతి గ్రామం ప్రతి పల్లె శివనామ స్మరణతో మారుమోగినటువంటి సందర్భం. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదనేది సామెత. కాకతీయుల కాలం నాడు నిర్మించినటువంటి వేలాది దేవాలయాలలో ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకొని కోట్లాది మంది భక్తులు వారి కోరికలను, వారి కష్టాలను, వారికి ఉండేటువంటి సమస్యల్ని, ఆ స్వామి పట్ల వారికి ఉండేటువంటి భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటున్నటువంటి సందర్భం. శివుడి మహిమ వల్ల ఈ ప్రాంతం ఆనాటి నుండి ఈనాటి వరకు సుభిక్షంగానే కొనసాగుతూ ఉన్నది.
గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు కావచ్చు, మేము కావచ్చు, అనేక సందర్భాల్లో ప్రతి శివాలయాన్ని సందర్శించినటువంటి సమయంలో స్వామివారికి మేము మొక్కుకున్నటువంటి మొక్కు, మీ ఆజ్ఞ లేనిది చీమైనా గుట్టదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు మీ అనుగ్రహం ఉండాలని ఆ రోజు కోరినాం. తదనంతర కాలంలో వారి అనుగ్రహంతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాం. అది కూడా నెరవేరింది. కానీ అనుకోని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నటువంటి సందర్భంగా నేను స్వామివారికి గతం లాంటి మంచి మా ప్రాంతానికి ప్రసాదించమని మొక్కుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ఈ పర్వదిన సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి శివభక్తులైనటువంటి శైవులందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు.